సిలువలో ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి బాధ్యతను యెహోవాకు, మరి ప్రేమించబడినటువంటి యెహోవాకు, నమ్మకమైన వ్యక్తికి అప్పగించాడు. ఆ పాటలు ఇప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే పాట. నిన్ను మర్చిపోడమ్మా, నిన్ను కాపాడుతాడు, మర్చిపోవద్దు, ఆయన చాలా మంచివాడు యెహోను, నా మాట వింటాడు అని ఆ రోజు తల్లికి అప్పగిస్తే, ఆ రోజు ఈ మూడో మాట ప్రకారంగా ఎఫెసీలో ఆ మరియ తల్లిని చాలా కాలం ఆయన పోషించాడు. మరియమ్మకు చాలా మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా యెహోవా దగ్గర ఆ తల్లి ఉంది. ఎందుకంటే యేసు ప్రభు మాటకు కట్టుబడింది. 5 మంది పిల్లలు మరియమ్మ తల్లికి ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు బైబిల్లో లేదు. ఏమండి? ప్రకటన గ్రంథం రచించిన యెహోను గారే ఆమెను సాకి సంతరించి ఎబేషు పట్టణంలోనే ఆమె చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం కూడా ఆయన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. మొదటి మాట 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే మాట విషయంలో 2 విషయాలు మీకు చెప్పాను. ఏమండి? ఏ విషయాలు? 2 విషయాలు. ఒకటి తండ్రికి ఉన్న విలువేమిటో. యేసు ప్రభు తండ్రి లేకుండా ఎప్పుడూ ప్రార్థన చేయడు. ఆయన మొదలు పెడితే పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించడం మనం చూస్తాం. ఆయన ప్రార్థించినప్పుడల్లా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఇలా ఆయన చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో తండ్రి అనే పదాన్ని ఆయన వాడాడు, మనకు నేర్పించాడు, మనకు మాదిరిగా చూపించాడు. మీరు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు దయచేసి నేర్చుకోండి. తండ్రి అని పిలవటం నేర్చుకోండి. మనందరం ఆయన పిల్లలం. అలాగనే రెండోది చెప్పాను, వీరు అంటే తండ్రి వీరు అనే పదం అక్కడ ఉంది. వీరు అంటే ఎవరో కూడా నేను రోజున చాలా మందిని మీకు నేను చూపించాను. అందులో అసలు సిసలైన వ్యక్తి ఎవడంటే యేసు ప్రభు శిక్షకు కారకుడైన వాడు మొదటి వ్యక్తి ఇస్కరియోతు యూదా ఇస్కరియోతు అని కూడా మనం అనవచ్చు. ఇస్కరియోతు అంటే ఇంటి పేరని, యూదా అంటే స్తుతించేవాడని, స్తుతించేవాడే యేసును అమ్మేసుకున్నాడనే విషయాలు కూడా మీకు నేను బోధించాను. యేసు మరణంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు మాత్రమే మీతో నేను పంచుకోబోతున్నాను. ఒకసారి ఓ ప్రాంతంలో రాజుగారు ఒక ప్రకటన చేశాడు. చిత్రపటాలు వేసే వాళ్ళను పిలిపించాడు. ప్రశాంతమైన పటము మీలో ఎవరు వేయగలరో వాళ్ళకు ఒక అద్భుతమైన కానుకుంది, గిఫ్ట్ ఉంది, బహుమానం ఇస్తాను అన్నాడు. ప్రశాంతత అంటే మీరు వేసే చిత్రములో నేను చూడగానే అది ప్రశాంతతకు గుర్తుగా ఉండాలి. అది చూడగానే నేను ఆకర్షింపబడాలి. అంటే ప్రశాంతత కలిగిన చిత్రపటాన్ని ఎవరు గీయగలరో వాళ్ళు రమ్మంటే వేల మంది వచ్చారు. చాలా మంది చిత్రపటాలు వేశారు. అందులో 3 సెలెక్ట్ చేశారు. 3 సెలెక్ట్ చేసినప్పుడు ఒక చిత్రపటంలో ఇలా ఉంది, వినండి. ఒక సెలవేరు ఉంది, పక్కన జీవాలు జంతువులు మేస్తూ ఉన్నాయి, ఆకాశ పక్షులు పైన తిరుగుతూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగానే ఉంది. ఆ పటం చూసినప్పుడు రాజుగారు చూశాడు, కానీ ఆ పటంలో ఎందుకో ఆయనకు దాన్ని సెలెక్ట్ చేయలేకపోయాడు. నెంబర్ 2 రెండో పటం 3 సెలెక్ట్ చేశారు. మొదటి పటము సెలవేరు, పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది, వాతావరణం అక్కడ బాగుంది. కానీ దాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు రాజుగారు. నెంబర్ 2 రెండో పటం పర్వత శిఖరాలు, పూల తోటలు, అద్భుతమైనటువంటి ప్రకృతి. అంటే మీకు తెలుసు కదా, ఈ ప్రకృతిని అంతా కూడా చిత్రపటంలో ఆ చిత్రకారుడు వేశాడు. అది కూడా చాలా ప్రశాంతంగా ఉంది, కానీ దాన్ని కూడా రాజుగారు ఎందుకో స్వీకరించలేకపోయాడు, దాన్ని అంగీకరించలేకపోయాడు. తప్పకుండా దీనికి గిఫ్ట్ వస్తుంది అని ఆశించుంటాడు ఆ చిత్రపటాన్ని చిత్రీకరించిన వ్యక్తి, కానీ రాజుగారు దాన్ని అంగీకరించలేదు. మూడో పటం ఉంది. మూడో పటం ఎలా ఉందంటే పెద్ద తుఫాన్ చెలరేగిపోతా ఉంది, గాలులకు చెట్లు ఊగుతా ఉన్నాయి, వాతావరణం బీభత్సమైన పరిస్థితిలో ఉంది, భయంకరంగా ఉంది. జలవేర్లన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి, వాగులు వంకలు. ఇలా చిత్రీకరించాడు ఆ చిత్రకారుడు. కానీ ఆ చిత్రంలో ఏముందని ఆ చిత్రానికి బహుమతి ఇవ్వాలని రాజు ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఒక చిన్న గూటి దగ్గర గూటిలో ఒక పక్షి ప్రశాంతంగా ఉంది. ఇది రాజు కోరుకుంది ప్రశాంతత. మీరు చిత్రీకరించే చిత్రపటాల్లో నేను ప్రశాంతతను చూడాలి, వేయండి అంటే వేల ఫోటోలు వచ్చాయి, వేల మంది చిత్రాలు చిత్రీకరించారు. అందులో 3టిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. 3టిలో కూడా ఆఖరి దాంట్లో ఏం ప్రశాంతత ఉంది? పెద్ద వరదలు, తుఫాన్లు, గాలు, చెట్లు, ఈదురుగాలు. ఇక్కడ ప్రశాంతత ఎక్కడ ఉందంటే ఆ చిన్న గూట్లో ఒక చిన్న పక్షి ప్రశాంతంగా. ఎంత భయంకరమైన బీభత్సమైన తుఫాన్ ఉంది,
చెట్లు గాలులకు ఊగిపోతా ఉన్నాయి, తుఫానుకు వాగులు వంకలు పొర్లుతా ఉన్నాయి. కానీ ఒక గూట్లో, ఆ గుహలో చిన్న గూడుంది. ఆ గూట్లో మాత్రం ఒక చిన్న పక్షి ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చొనుంది. ఇప్పుడు బహుమానము ఈ చిత్రకారుడికి ఆ రాజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఏంటండి ఎలా? ప్రశాంతత అంటే తెలుసా మీకు? అన్నీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు. అంతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రశాంతంగా, సంతోషంగా ఉండటం కాదు. తుఫాన్లు, బీభత్సమైనటువంటి పరిస్థితులు, గాలులు, వీధురు గాలులు, ఏమండి వాగులు, వంకలు పొర్లుతా ఉంటాయి. అంటే అర్థం ఏమిటో తెలుసా? భయంకరమైన శ్రమలో నువ్వు ఉంటావు. అటు ఇటు అటు ఇటు కొట్టబడతా ఉంటావు. ఒక చిన్న పడవ కొట్టబడినట్టుగా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. సమస్యలనే సుడిగుండంలో తిరుగుతూ ఉంటావు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ఇది అర్థమవుతుందా మీకు? ప్రశాంతత అంటే ప్రశాంతత అంటే అన్నీ ఉన్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినప్పుడు, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా స్థిరపడ్డప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చుకున్నప్పుడు, కుటుంబంలో ఆనందం ఉన్నప్పుడు కాదండి. ప్రశాంతత అంటే అతలాకుతలమైపోతా ఉంటుంది పరిస్థితులు. పరిస్థితులన్నీ దిగజారిపోయి ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాలే. ఒక పక్క అప్పులోళ్ళు, మరొక పక్క రెంట్ కట్టమని, మరొక పక్క ఆ, ఏ పని లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఫీజు కట్టమని మరొక పక్క ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. ఆరోగ్యం కుదుటగా పడలేదు. ఏం చేయాలి? అలాంటి సందర్భంలో కూడా యేసు నమ్ముకున్నావా? ప్రశాంతంగా గూటిలో ఉన్న పక్షి మాదిరిగా నిమ్మలంగా ఉండేవాడే క్రైస్తవుడు. అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఉండేదేంటి? చాలాసార్లు చెప్తాను. నువ్వు ఉండేదేంటి? మూల ఉన్న ముసలాం కూడా ఏంటి చూడండి, ఆమె కూడా ఏం చేస్తుంది? ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు కలవరపడకుండా ఉండేవాడే క్రైస్తవుడు. ఏది? అన్ని సమస్యలు ఉన్నప్పుడు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండగలిగిన వాడు. అప్పుడు కూడా నీ ముఖంలో ఏం కనిపించాలి? చెప్పండి. చిరునవ్వు కనిపించాలి. దికాల పడిపోవటానికి వీలు లేదు. చదవండి 23 అధ్యాయం 34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఏం చెప్పాడు? తండ్రి అనే విషయం చెప్పాను, వీరు అంటే చెప్పాను. ఇప్పుడు మూడోదిగా ఇక్కడ మాట్లాడిన మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగురు అంటున్నారు. ఏమి ఎరగరు వీళ్ళు? ఏమండి? ఏమి ఎరగక చేస్తున్నారు? తెలియక. చాలాసార్లు మనం అనుకుంటాము, తెలియదన్న పొరపాటు చేస్తే వాడు తెలియక చేసేయాలి అంటారు, అంటుంటాం. వాడు తెలిసి ఉంటే తప్పు ఎందుకు చేస్తాడు? తెలియక చేసేయాలని మనం ఏం చేస్తాము? దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. వాడు తెలిసే చేశాడు, ఆ సంగతి తెలుసు మనకు. తెలిసి ఆ తప్పు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు అంటున్నాడు. వీరు ఎరగరు అంటున్నాడు. ఏం ఎరగరు వీళ్ళు? ఏం తెలియదు వీళ్ళకు? నేను చెప్పిన గ్రూపులు చెప్పాను మీకు. ఏం ఎరగరు వీళ్ళు? యోధా ఇస్కరియోతుకి తెలియదా యేసు ప్రభు నిరపరాధని? ఏమండి? యోధా ఇస్కరియోతుకి తెలియదా? ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 27:4-5 తెలియదా? తెలియదండి. యోధాకు తెలియదా? ఆయనే చెప్తున్నాడు, నేను ఎంత పాపాన్ని మూటగట్టుకున్నానో, ఎంత దుర్మార్గుని నేను. చేచి పనికి మాలిన పని చేశాను. ఆ రోజు యోధా ఇస్కరియోతు తెలుసుకున్న వాడైతే, ఏమండి, యేసుక్రీస్తును నిజంగా ఎరిగిన వాడైతే 12 మంది శిశువుల్లో ఈరోజు మనం కూడా ఈ యోధా ఇస్కరియోతు గురించి గొప్పగా చెప్పేవాడిని. మత్తయి ఎందుకు తెలిసేవాడు? 11 మంది శిశువులు ఉన్న తర్వాత మరొక 12వ వాడు కావాలి అనుకొని సీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? మత్తయి పేరు వచ్చిందండి. మాథ్యూ. ఆ రోజు ఈయన మత్తయి యేసుప్రభు శిష్యుడు కాదేనా? తెలుసా మీకు? ఎందుకు యోధా స్థానంలోకి తీసుకొని వచ్చారు? మరి యోధాను ఎందుకు పోగొట్టుకున్నాడు? యేసును అమ్మేసుకున్నాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఏమి ఎరగడు? యేసు నిరపరాధని తెలియదా యోధాకు? ఏమి ఎరగరు? పిలాతుకు తెలియదా? ఏమండి, పిలాతు భార్య ఇంటి దగ్గర నుంచి ఏమి లెటర్ పంపించింది? ఒక ఉత్తరం పంపించింది. ఏమని పంపించింది? దయచేసి ఆయన నీతిమంతుడు, ఆయన తోలిపోవద్దు, రాత్రి నేను కలవచ్చింది, ఆయన్ను నేను చూశాను అని చెప్పింది. పిలాతుకు తెలియదా?
యేసు నీతిమంతుడని పిలాతుకు తెలియదా? ఎరగరు అంటున్నాడు. ఏమి ఎరగరు వీళ్ళు? ఏ రోజుకు తెలియదా ఈయనలో ఏ పాపం లేదని? ఏ రోజు కూడా నా వల్ల కాదు, పంపియండి మరలా పిలాతు దగ్గరికి అని పంపించాడు. ప్రధాన యాజకులకు తెలియదా? ఏమని ఏమని మనుషులందరి కొరకు ఒక ఆయన వస్తాడు, చస్తాడు, మనందరి కోసం ప్రాణం పెడతాడని తెలియదా ప్రధాన యాజకులకు, సద్దూకైలకు, పరిచయులకు, కయప్ప అన్నాకు తెలియదా? ఏమన్నా దేవుని పెట్టారు. ఇలా గురించి చెప్పాలి అంటే గంటలు గంటలు సరిపోతుంది, కానీ ఏమి తెలియదు అంటే దేవుని చిత్తమేదో వీళ్ళు ఎరగరా, అది తెలియదు. అందుకే ఆయన అన్నది, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరో, వీరిని క్షమించు అని చేసిన ప్రార్థనకు అర్థం ఏమిటంటే నీ చిత్తం ఏమిటో తెలియక చేస్తున్నారు, అది దాని అర్థం. ఏమిటి దేవుని చిత్తము? చదవండి. దేవుని చిత్తం ఏమిటి? రోమపత్రిక 8వ అధ్యాయం 32 వచ్చింది. రోమా 8:32. అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు. దేవుని చిత్తం ఏమిటి? తండ్రి చిత్తం ఏమిటి? తన ప్రియమైన కుమారుణ్ణి మన పాపము నిమిత్తము భూమి మీదకి పంపించాలి. తన ప్రియమైన కుమారుణ్ణి కలువరి శిలువలో అర్పణగాను బలిగాని చేయబోతున్నాడు. ఇది తెలియదు వాళ్ళకో. అర్థమైందా మీకు? ఏం తెలియదు? ఏం తెలియదు? దేవుని చిత్తం తెలియదండి. తన ప్రియమైన కుమారుణ్ణి మనందరి కొరకు భూమి మీదకి పంపించి మనందరి కొరకు మరణానికి అప్పగిస్తున్నాడు అన్న సంగతి వీళ్ళు ఎరగరో. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరో. ఏమి ఎరగరు? దేవుని చిత్తం వీళ్ళకి తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చింది. మీకు తెలిసిన చూడకుండా చెప్పండి. అది చూడకుండా చెప్పమన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను, అంటే తన ప్రియమైన కుమారుణ్ణి, తనకిష్టమైన కుమారుణ్ణి, ఆయన్ను చూడండి ఉండలేడు, ఆయన లేకుండా ఉండలేడు. ఒక క్షణం యేసు కనిపించకపోతే తండ్రి అతలకుతలం అయిపోతాడు. అలాంటి కుమారుణ్ణి అనుగ్రహిస్తాడని వీళ్ళకు తెలియదో. అలాంటి కుమారుణ్ణి పంపిస్తాడు అని వాళ్ళు ఎరగరో. ఆ రోజు యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ఉన్న మర్మం ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు ఇది ఎరుగురు అంటే దేవుని చిత్తం ఏమిటి వీళ్ళకి తెలియదు. దేవుని చిత్తం ఏమిటి? ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు ఎన్నో 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 మనకుంటాయి. 22వ అధ్యాయానికి వెళ్ళండి. కీర్తనలు 7వ వచనం. ఆడించుచు చాలే, నన్ను చూసే వాళ్ళందరూ ఏం చేశారు? పడాలి శిక్ష పడాలి అని తలలు ఆడించారు. ఏం చేశాడు ఆయన నేరం? ఆ దేవుని చిత్తం ఏమిటి? ఈ ప్రవచనాలు నెరవేర్పే 22వ అధ్యాయం అంతా గుప్తంగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంకా ప్రవచనాలు కావాలంటే జకర్యా గ్రంథం, అనేక గ్రంథాల్లో, మేకా గ్రంథం, వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు శిలువ మరణం గురించి, ఆయన పుట్టుక గురించి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఏమి తెలియదు అంటే వీళ్ళకు దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము మనుషులందరి కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పంపించబోతున్నాడు. ఆయన కన్యక గర్భములో పుట్టి మనందరి పాపాలు భరించి శిలువలో చచ్చిపోతాడు అన్న విషయం వీళ్ళకు తెలియకనే ప్రవచనాలన్నీ నెరవేర్చారు. తెలుసా మీకు? ఏమండి? 19వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం కదా, 19:23 వచనం. సైనికులు తరువాత తీసుకొని చేసిరి, తీసుకొని కనుక చింపక ఒకరితో ఒకరు చెప్పుకొని. 24 అయిపోయిందా? ఇదిగో చూడండి, వారు నా వస్త్రములను పంచుకొని. లేఖనం అండి ఇది. ఊరకనే పనిచేసుకున్నారా వాళ్ళు? ఊరకనే ఆయన వస్త్రాలు తీసి అంగీ కోసం చీట్లు వేశారా? ఇప్పుడు 22వ అధ్యాయం 18వ వచనం చదవండి. కీర్తనలు
లేఖనం నెరవేర్పిది. ఆ వారు పంచుకొనుచున్నారు. ఈ లేఖనం వాళ్ళకు తెలియకుండానే, వారికి తెలియకుండానే యేసు శిక్ష అమలు చేశారు. తెలుసా మీకు? లేఖనాలు వాళ్ళు నెరవేరుస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఇవన్నీ లేఖనాలండి. అందుకే యేసు ప్రభు మాట్లాడాల్సి వస్తే, తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటే ఏమి తెలియదు, ఏమి ఎరగరంటే లేఖనాలు వాళ్ళకు పూర్తిగా తెలియదు. దేవుని సంకల్పం వారికి తెలియదు, దేవుని చిత్తము వారికి తెలియదు. ఆయన ప్రియమైన కుమారుని అనుగ్రహించాలని సంకల్పిస్తే వీళ్ళు ఎవరు ఆపుతారు చెప్పండి? మూడో మాట మనం చూసాం. నాలుగో మాట, వీరిని క్షమించు. ఏం మాట్లాడాడు? వీరిని క్షమించు. సిలువలో పలికిన మాట ఆయన విజ్ఞాపన అని చెప్పాము. 53 అధ్యాయం 12వ వచనములో ఆయన విజ్ఞాపన చేసిన ప్రవచనము ఉంది. ఆఖర మరగదు అండి 12వ వచనం 53 అధ్యాయం యెషయా గ్రంథం. ఆ ఆ భరిస్తూ ఆ ఎవరెవరైతే ఇందులో తలదూర్చారో, ఎవరెవరైతే ఆ మరణములో యేసుక్రీస్తు శిక్షలో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరైతే ఆయన శిక్షకు కారకులయ్యారో వారందరినీ ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అసలు ఈ ప్రార్థన ఎవరు చేయలేదు, ఎవరు వల్ల కాదు. మనుషుడు అసలు చేత అయ్యేదైతే కాదు. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా క్షమించే లక్షణం ఉందంటే అది యేసు ప్రభు చూపించిన మాదిరి విజ్ఞాపన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మనందరికీ నేర్పించిన పాఠం ఏమిటో చెప్పండి. ఏమంటే 5వ అధ్యాయం 44వ వచనములో మత్తయి సువార్త. కొండ మీద ప్రసంగం అంటే మత్తయి సువార్తకే రావాలి. 5:43. మీకు తెలుసు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు మీ తండ్రికి కుమారులు కుమార్తెలుగా ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పిన బాధది. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ఎవరు హింసిస్తున్నారో, హీనపరుస్తున్నారో, బాధ పెడుతున్నారో, వేధిస్తున్నారో, శోధిస్తున్నారో, అనేక రకాలుగా చిత్రవద చేస్తున్నారేమో చూడు. వారి కోసము నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయి. కొండ మీద ప్రసంగములో చెప్పటమే కాదు, శిలువలో అది చేసి చూపించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన చేసిన ప్రార్థన అద్భుతం. ఆ ప్రార్థన ఏమండి, ఆయన చేసిన ప్రార్థన ఈరోజు అనేక మంది అనుసరిస్తున్నారు. బైబిల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రార్థనను అనుసరించిన వారు మొట్టమొదటిగా మనకు కనిపిస్తాడు. ఎవరంటే ఆయన స్టీఫెన్ గారు. ఎవరు? స్టెఫన్. అందరికీ తెలుసు. ఆయన రాళ్లతో కొట్టారు, ఊరు బయటికి లాక్కొని వెళ్ళారు, ఆయన్ను పొడిచి రాళ్లతో చంపేశారు. ఆయన చచ్చిపోయి ఆఖరి క్షణములో చేసిన ప్రార్థన ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 60వ వచనం. ముగిద్దాం, ఇక టైం అయిపోయింది. 7వ అధ్యాయము 60వ వచనం. ఎవరతను? స్టీఫెన్ గారు. మోకాళ్ళు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపొద్దు, గొప్ప శబ్దముతో పలికెను, నిద్రించెను. చూసావా ఏమని ప్రార్థన చేశాడు? ఏమండి, పడుతున్నారా? తిడుతున్నారా? దూషిస్తున్నారా? చిత్రవద చేశారా? స్టెఫన్ను చంపేసే పరిస్థితి ఏర్పడిందా? రక్తము ఒళ్ళంతా రక్తసిక్తమైపోయిందా? చచ్చిపోతాడు, ఆఖరి క్షణంలో ఉన్నాడు. చేసిన ప్రార్థన ఏమిటి తెలుసా? తండ్రి ఈ పాపాన్ని, మనసు వల్ల కాదంటారా? వల్ల అవుతుందండి. యేసు ప్రభు చూపించిన ప్రేమ ఈరోజు మనుషులు చూపిస్తున్నారు. ఆయన చేసిన ప్రార్థన ఈరోజు మనము చేస్తున్నాం. ఆ రోజు స్టీఫెన్ గారిని కొట్టారు, తిట్టారు, ఆఖరి క్షణంలో చచ్చిపోయే పరిస్థితిలో ప్రభువా ఈ పాపం వారి మీద అదేనా ఉంది, పైన ఏదో ఉంటుంది ఏంట లేదా? పైన ఆయన ప్రార్థన అంతవరకు కాదు. 60, 70,
59. యేసు ప్రభువా చేర్చుకొనమని పలుకుచుండగా కొట్టిరి. అప్పుడు మోకాల్లోని ఈ పాపమును ఏం చేయొద్దు మోపొద్దు అని చెప్పి ఆ రోజు స్టెఫెను గారు మాదిరిగా చూపించిన యేసు ప్రభు ప్రార్థన నెరవేర్చాడు. అలాగనే పౌలు గారు కూడా కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ 4:12. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, చూసావా? నిందించబడి కూడా, అంటే అవమానపరచబడి కూడా, హింసింపబడి కూడా పౌలు గారు అంటున్నాడు ఏమండి, చేతులెత్తి దీవించడం అతనికి అలవాటు అయిపోయింది. ఎలా కుదిరింది ఇది? యేసు ప్రభు చూపించిన ప్రార్థన. క్షమించండి మీ శత్రువులను క్షమించండి, మిమ్మల్ని హీనంగా మాట్లాడుతున్న వారిని క్షమించండి, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. పూర్వకాలములో అయితే పగ తీర్చుకున్నారు. పూర్వకాలములో అయితే కంటికి కన్ను, మన మోషే గారి ధర్మశాస్త్రం కంటికి కన్ను కంటికి పన్ను. అంటే వాడు కత్తితో పొడిచాడు, నేను కత్తితో పొడవాలి. వాడు నన్ను చంపేశాడు, నేను చంపేయాలి. అది ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్రం ప్రకారం కాదు ఇప్పుడు. యేసు రక్తంలో కడగబడిన వారు చేయవలసింది. ఆ రోజు ఏబేలు రక్తం ఏం చేసింది చెప్పండి? ఏబేలు రక్తం ఏం చేసింది? మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది? పగ తీర్చుకోమని మొరపెట్టింది. ఏమండి, తీర్చుకుందా? యెహోవా దిగొచ్చాడా? ఈయనేమని మొరపెట్టుంటాడు? నీ నీ తమ్ముడు రక్తం నాకు మొరపెట్టిందంటే అర్థం ఏంటి? ఏమని ప్రార్థన చేసి ఉంటుంది రక్తము? వాడు అంతు చూడు. ఎవరంతు? అయ్యోని గాడు అంతు చూడు. నన్ను ఎందుకు చంపాడో అర్థం కాలేదయ్యా, అన్యాయంగా చంపేశాడు, శిక్ష వేయి. ఆ రోజు ఆ మొరపెట్టిన విధంగానే యెహోవా ఊరుకోలేదండి, శపించి పడేశాడు. తెలుసా? జకరయ్యను దేవాలయంలో చంపేస్తూ ఉంటే నా మీద పడి దాడి చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించమని ప్రార్థన చేశారు. పూర్వకాలం సిస్టమ్ ఇదంతా. పూర్వకాలం చేసిన ప్రార్థన విన్నపాలు ఇవన్నీ కూడా. ఇంకా ఎవరి గురించి ఇక్కడ నేను రాసి పెట్టానంటే, ఎవరి గురించి అయితే నాబోతు రక్తం. నాబోతు తెలుసా మీకు? నాబోతు ఎవరు? రాజనగరానికి ఆనుకొని ఒక తోట ఉంది ఆయనకు. ద్రాక్ష తోట ఉంది. మంచి కూరగాయలు పండుతుందేమో, మంచి ఫలభరితమైన ఫలాలు పండే తోటది. అలాంటి తోట ఉంటే అహాబు వెళ్ళి ఆ తోట నాకు ఆనుకొని ఉంది కాబట్టి నేను కలుపుకోవచ్చు, నువ్వు ఇస్తావు అని అంటే, ఇది మా పితరులు సంపాదించిందని నేను ఇవ్వలేను అన్నాడు. ఏం చేశాడు? వెళ్ళి మంచానికి అడ్డం పడ్డాడు. యెజబెల్ రాణి. యెజబెల్ చూసి ఏమైంది ఆయన, నీకు ఏమైంది? భర్తను అడుగుతుంది. మంచి మాట, అలా అడుగుతే అంతవరకు బాగుంది. ఏం జరిగింది, నువ్వు అలా ఉన్నావేంటి అని మాట్లాడితే ఆ పరిస్థితి అంతా భార్యకి చెప్పుకున్నాడు. చెప్పుకోవడం తప్పు లేదు, కానీ సలహా ఇచ్చే ముందు, భార్యలు సలహా ఇచ్చే ముందు అది మంచిగా చెడు ఆలోచించు. అతను ఇవ్వనన్నాడు, ఇది నాకు కావాలి అన్నాడు. ఇది మా పితరులదండి, నేను ఇవ్వలేను, ఇదే నాకు ఆధారం అన్నాడు. భార్యగా నువ్వేం చేయాలి? వదిలేయండి, ఒక తోట తీసుకుందామనాలి. నువ్వు ముందు లేచి భోంచేయి, నేను తీసుకుంటాను అంతే అంతే కదా. ఏం చేసింది? ఇద్దరు సాక్షులను పెట్టి ద్వేషద్రోహం చేశాడు అని చెప్పి, రాజద్రోహం చేశాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబాతును చంపేసి, నాబాతు రక్తము మొరపెట్టింది. ఏలియా వచ్చి నాబాతు రక్తము బజార్లో కుక్కలు ఏ విధంగా నాకాయో నీ రక్తం కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పించాడు. చూసావా? పగ తీర్చుకున్నారు, తీర్చబడింది. కానీ ఈనాటి కూడా బలిపీఠం కింద ప్రకటన గ్రంథంలో కొన్ని ఆత్మలు, ప్రభువా మా విషయమై, పరిశుద్ధుల రక్తం విషయమై న్యాయము తీర్చవా అని పోరాడుతూనే ఉన్నారు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు హింసకు గురవుతున్నారు. మత మున్మాదు చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆడబిడ్డలండి. ఎవరది? మణిపూర్ అనే ప్రాంతంలో ఆడబిడ్డలు బట్టలు లేకుండా దిగంబర్లుగా నగ్నంగా ఊరేగించారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా ఉండగలడు? ప్రభువా వాడిని క్షమించు అని ప్రార్థన ఎలా చేస్తాడు? శిక్ష విధించమని చేస్తాడు, కానీ క్షమించే వాళ్ళే క్రైస్తవులు. ఆ రోజు తన కొడుకును, తన భర్తను, ఇద్దరిని కళ్ళ ఎదురుగానే ఎవరు వాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటారు చూడండి, వాళ్ళు
ఇద్దరి పాస్టర్ గారి కొడుకును తన భార్య ముందు తగలపెట్టేశారు. కేసు పెట్టింది, కోర్టుకు వెళ్ళిపోయింది, శిక్ష విధించాలి అని ఆమె అన్నది, ఆ భార్య అన్నది, ఆ బిడ్డ తల్లి అంది, వారిని నేను క్షమిస్తున్నాను, కేసు పెట్టేయండి. ఎలా కుదిరింది? కళ్ళ ఎదురుగానే కారులో ఉన్న ఆ భర్తను కొడుకును ఇద్దరిని పెట్రోలు పోసి తగలబెట్టారండి అయ్యప్ప మాలు వేసిన వాళ్ళు. ఆ భార్య కోరుకుంది ఏమిటో తెలుసా? వారు శిక్షింపబడటానికి వెళ్ళేది, క్షమిస్తున్నారు, కేసు కొట్టిపడేది. యేసు ప్రభు చేసిన ప్రార్థన ఈరోజు మొదటి మాట ప్రభావితం చేస్తుందంటే క్షమాగుణం యేసయ్యలో ఉంది. ఆయనే క్షమించినప్పుడు మనం ఎంత చెప్పండి? కళ్ళు మూసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువా. ఈ రాత్రి మేము అలా వినటానికి మాకు సహాయం చేయి. నువ్వు చూపించిన మాదిరి స్టీఫెన్ గారు నేర్చుకున్నారు. నువ్వు చూపించిన ప్రార్థన పౌలు గారు నేర్చుకున్నారు. నువ్వు చూపించిన ప్రార్థన ఈ రోజున ఎంతో మంది కూడా అలాగనే క్షమించు నాయన, తెలియకనే చేస్తున్నారు. తెలిసింటే ఎందుకు చేస్తారు వీళ్ళు? నువ్వెంత గొప్పవాడివో తెలిసుంటే నీ మీద ఎందుకు తిరగబడతారు? నువ్వు నిజమైన దేవుడు అని తెలిసుంటే ఎందుకు నీకు విరోధంగా మాట్లాడతారు? క్షమించు అని ఈరోజు క్రైస్తవులు మొరపెడుతూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు. అందులో మేము ఉన్నాము తండ్రి. ఆయన మా శత్రువులను మేము ప్రేమించే గుణం మాకు దయచేయండి. మమ్మల్ని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేసే నీలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయమని మొదటి మాటను మేము పంచుకున్నాము. ఈ మొదటి మాట ప్రకారం మా జీవితాలు ముందుకు నడిపించమని, ఈ సెకండ్ ఆరాధనకు హాజరైన ప్రతి బిడ్డను నీ వాక్యం ద్వారా దర్శించినట్లయితే వారి జీవితాలను ఎలుగుమయంగా మార్చమని, ఇవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.